ఈ విశాల అనంత విశ్వంలో మనుషులం ఒంటరి వాళ్ళమా లేకపోతే వేరే గ్రహాల్లో జీవం ఉందా మనలాంటి మనుషులు ఉన్నారా? మనం అవతార్ సినిమాలో చూసాం. అక్కడ పాండోరా అనే ఒక గ్రహంలో గ్రహాంతరవాసులు ఉంటారు. మరి నిజంగా అది ఫిక్షన్కే పరిమితమా? వాస్తవంగా గ్రహాంతరవాసులు ఉన్నారా? వాళ్ళు మనల్ని కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వాళ్ళు ఏదైనా సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారా అంటే కొంతమంది సైంటిస్టులు కొన్ని కథనాల ప్రకారం అది నిజమేనని తెలుస్తుంది. రీసెంట్గా ఒక ఇండో బ్రిటిష్ సైంటిస్ట్ ఇదే విషయం చెప్తూ ఉన్నారు. ఒక చాలా కీలకమైన తన అధ్యయనంలో చాలా విస్తుగొలిపే విషయాల్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి. సో ఎంజి రావు గారు ఉన్నారు మనతో, అంతర్జాతీయ నిపుణులు. ఎంజి రావు గారు, ఈ ఇండో బ్రిటిష్ సైంటిస్ట్ నిక్ మధుసూదన్ యా ఈ ఎటువంటి విషయాలు ఆయన తన అధ్యయనంలో తన రీసెర్చ్లో బయటకి? నిక్కీ మధుసూదన్ గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, ఈయన భారతీయుడు, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటి నుండి వెళ్ళడం జరిగింది. మసూచిసెట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ మిట్ నుండి ఆయన చేయడం జరిగింది. ఇప్పుడు కేంబ్రిడ్జ్లో ఒక పెద్ద పరిశోధన, గ్రహాంతరవాసుల మీద జరుగుతున్న ఒక పెద్ద పరిశోధనకి ఆయన హెడ్గా ఉన్నాడనమాట. ఈయన నిన్న కనిపెట్టిన ఒక డిస్కవరీని ఇంటర్నేషనల్ జర్నల్స్ అన్ని ఏమంటుందంటే ఒక రెవల్యూషనరీ డిస్కవరీ. ఆయన కనిపెట్టింది ఏంటంటే గ్రహాంతరవాసులు అంటే మానవులు ఈ అనంత విశ్వంలో మానవులు ఒంటరి వాళ్ళు కాదు అనడానికి, ఏలియన్స్ అంటే గ్రహాంతరవాసులు ఉన్నారు అనడానికి ఒక అద్భుతమైన ఎవిడెన్స్ని, సాక్ష్యాన్ని ఆయన కనిపెట్టారు. అదేంటంటే K2-18b అనే ఒక గ్రహం అనమాట. అంటే మన సౌరమండలం దాటి సుమారు ఇప్పటివరకు 5800 గ్రహాలు ఉన్నాయన్నమాట. వీటిని ఎక్సో ప్లానెట్స్ అంటారు. ఈ K2-18 అనేది ఒక గ్రహం. ఆ గ్రహంలో జీవానికి మూలమైన మూలకాలు, కెమికల్ మూలకాలు ఇప్పుడు ఈయన కనిపెట్టాడనమాట. అంటే అక్కడ జీవం ఉంది అని పూర్తిగా మనం చెప్పవచ్చు. ఆ మూలకాలు ఏంటంటేనండి, డైమిథైల్ సల్ఫేట్ అని, డైమిథైల్ సల్ఫైట్ అని, DDMS అని. ఈ మిథైల్ మీథేన్ అనేది ఒకటి, అనేది మీథేన్ కార్బన్, ఈ రెండు మూలకాలు జీవానికి ఆనవాలన్నమాట. ఇవి సహజంగా సముద్రాల్లో ఉన్న ప్లాంక్టన్ రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. మన సముద్రాల్లో ఏకకణ జీవులు అంటారు. ఈ డైమిథైల్, ఈ కార్బన్ మీథేన్ మూలకాలని ఈరోజు ఆ గ్రహాంతరం కొన్ని కెమికల్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా ఆ కెమికల్స్ని కనిపెట్టాడు. అంటే ఏంటి, జీవం అక్కడ పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే జీవం ఉన్నట్టే కదండి. K2-18b అనే ఎక్సో ప్లానెట్ అంటే 124 అంటే 12.5 కోట్ల కిలోమీటర్ల అవతల సౌరమండలానికి చాలా ఆవల ఉన్న గ్రహం అనమాట. అది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కనిపెట్టారు ఇప్పుడు ఈయన. అంటే జీవం అంటే గ్రహాంతరవాసులు ఉండడానికి, అక్కడ జీవం ఉండడానికి అవకాశం ఉంది అనే ఆనవాలు ఈరోజు నిక్కీ మధుసూదన్ కనిపెట్టేశాడని చెప్పవచ్చు. అంటే మీరు చెప్పారు కదా కొన్ని మూలకాలు, అదేంటిది కార్బన్, మీథేన్ అండ్ ఇలాంటివి. అంటే ఆ మూలకాలే కదా? అవునండి. ఓకే, అవి జీవం ఉన్న చోటే ఉంటాయా? జీవం అంటేనండి, ఇప్పుడు జీవం ఆ మూలకాలు ఉన్న చోట జీవం ఉంటుంది అనమాట. జీవం పుడుతుంది. ప్లాంక్టన్, ఇప్పుడు సముద్రంలో మొట్టమొదటి జీవి పుట్టింది. అక్కడ ఏంటంటే మీథేన్, కార్బన్ అంటే ఈయన కనిపెట్టిన డైమిథైల్ సల్ఫైడ్, డైసల్ఫైడ్ అనే రెండు మూలకాలను కనిపెట్టాడు అనమాట. ఈ మూలకాల్లో అణురూపంలో ఏముంటుందంటే కార్బన్ ఒకటి ఉంటుంది, మీథేను. ఈ కార్బన్ మీథేను ఉంటేనే మన కణాలు ఫామ్ అవుతాయి. కణాలు పుట్టుకుంటేనే జీవం ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ కణాలు ఈ జీవానికి మూలమైన కనిపెట్టాడు కాబట్టి అక్కడ జీవజాలం ఉంటుంది అని అర్థం అనమాట. అది ఎక్కడ, ఏ గ్రహం మీద కనిపెట్టారు ఆయన? అది భూమికి ఎంత దూరంలో ఉంది? ఇది K2-18b అనే గ్రహం అనమాట. దానికి ఒక పేరు పెడతారు, అంటే పూర్తిగా పేర్లు పెట్టరు, సంఖ్యల్లో పెట్టుకుంటారు. ఇది ఇలాంటివి అంటే మన సౌరమండలంలో 9-8 గ్రహాలు ఉన్నాయి అంతే. ఈ 9-8 గ్రహాల్లో జీవం ఉన్నది ఒక్క భూమి మీదే. మార్స్ మీద జీవం ఏమి లేదు. కాబట్టి సౌరమండలంలో ఇంకో జీవం ఉండే అవకాశాలు ఇక్కడ ప్రస్తుతం మృగ్యం. ఈ సౌరమండలం దాటి అనంత విషయంలో గ్యారంటీగా ఈ గ్రహాంతరవాసులు ఉండొచ్చు అనేది ఎప్పటి నుండో పరిశోధన జరుగుతుంది. రీసెంట్గా ట్రంప్, జో బైడెన్, పుతిన్లు కూడా కొన్ని గ్రహాంతరవాసులు వచ్చారు, మేము కనిపెట్టాం, UFOలు వచ్చినాయి, ఇది మానవరహిత పెద్ద తిరుగుతున్నాయి, గ్రహాంతరవాసులు వచ్చారు, వాళ్ళని పట్టుకున్నామని మెక్సికోలో ఒక హాస్పిటల్లో కూడా చూపించడం జరిగింది. ఓకే, కొన్ని కాల్పనికంగా సినిమాలు కూడా వస్తాయి. ఈ సినిమాలు నిజమే అని చెప్పడానికి ఇప్పుడు ఈ మూలకం అనమాట. ఇది K2-18 అనేది ఈ భూమికి అంటే ప్రస్తుతం సౌరమండలానికి
12.5 కోట్ల కిలోమీటర్ల అవతల ఉంటుంది అనమాట. దీన్ని లైట్ ఇయర్లో కొలుస్తారండి. 128 లైట్ ఇయర్స్. ఒక లైట్ ఇయర్ అంటే ఏం లేదు, ఒక సంవత్సర కాలంలో లైట్ ప్రయాణించి ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో అంత దూరాన్ని లైట్ ఇయర్ అంటారు. అలాంటి 124 లైట్ ఇయర్స్. దీన్ని ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే లైటు సూర్యుడి నుంచి భూమికి చేరడానికి 8.4 నిమిషాలు పడుద్ది. అంటే ఇంత లైటు ఒక సంవత్సరం పాటు ప్రయాణిస్తే అంటే 12.5 కోట్ల కిలోమీటర్ల అవతల ఉంది ఈ గ్రహం. ఇది భూమి కంటే పెద్దదనమాట. ఓకే, అక్కడ జీవజాలం ఉంది, అక్కడ సముద్రాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మూలకాలు ఉన్న చోట సముద్రం ఉంటుంది కాబట్టి సముద్రాలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, జీవజాలం ఉంది కాబట్టి తప్పనిసరిగా అక్కడ గ్రహాంతర వాసులు ఉండడానికి ఆస్కారం అనేది పూర్తిగా ఉందనేది దీన్ని బట్టి మనకు రుజువైపోతుంది. చాలామందికి వచ్చే డౌట్ నాతో సహా, అసలు ఈ విశ్వానికి అంతం ఎక్కడ అని చెప్పి. అంటే ప్రతి దానికి దాని తర్వాత ఏదో ఒకటి ఉంటుంది కదా, ప్లేస్, ఒక స్పేస్ ఉంటుంది. ఈ విశ్వానికి అంతం ఎక్కడ అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్, 13.8 కోట్ల వందల సంవత్సరాల క్రితం ఒక పెద్ద బిగ్ బ్యాంగ్, ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ వచ్చిందనమాట. అది కణం చాలా సాంద్రత చాలా ఎక్కువ ఉన్నది, పేలింది. అప్పుడు నుంచి విశ్వం విస్తరిస్తూనే ఉందన్నమాట. ఐన్స్టీన్ మాటల్లో చెప్పాలంటే ఒక బుడగ మీద అక్షరాలు ఉంటాయండి, మచ్చలు ఉంటాయి. ఆ బుడగని ఒక పక్క నుంచి ఊదుతూ ఉంటే ఈ బుడగ మీద ఇలా విస్తరించినట్టు విశ్వం అంతా విస్తరిస్తుందంట. దీన్నే ఆయన అంటాడనమాట ఐన్స్టీన్. మనకు కూడా భగవద్గీతలో అసలు ఈ సృష్టి విస్తరణకు మూలం శ్రీకృష్ణుడు విశ్వం చూపిస్తాడు చూడండి. అర్జునుడు నేను చూడలేకపోతున్నా, నాకు దివ్య దృష్టి అంటే ఏమీ లేదండి, టెలిస్కోప్ ఇమ్మనే. ఆ టెలిస్కోప్ తోటి అర్జునుడు చూశాడనమాట ఈ విశ్వాన్ని. ఇప్పుడు జేమ్స్ వెబ్ ద్వారా ఇప్పుడు నిక్కు మధుసూదన్ చూసినట్టు. సో అలాంటిదనమాట, ఈ విశ్వం కోసం వివరిస్తాడనమాట. అప్పటి నుంచి విస్తరిస్తుంది. ఈ విస్తరణ ఏంటంటే నక్షత్రాలు ఒక చోట పుడుతూ ఉంటాయి, నక్షత్రాలు కొన్ని చోట్ల చనిపోతాయి, బ్లాక్ హోల్లో చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి ఈ విశ్వం ఈ విస్తరణ ఆగిపోయి మళ్ళీ సంకోచిస్తూ మొదలు పెడుతుంది అని. సో ఈ అనంత విశ్వం కోటాను బిలియన్స్ ఇయర్స్ ఉంటుంది. అసలు ఇప్పుడు దీని మీద పెద్ద పరిశోధన. అందుకని విశ్వం మీద పరిశోధన అంటే ఎప్పుడు మానవుడికి ఆసక్తే, ప్రతి సామాన్యుడికి కూడా ఆసక్తే. ఎందుకంటే అందులో మనం ఇసుక రేణువు కంటే చాలా తక్కువ కాబట్టి. సో ఈ విశ్వం అంతం మీద ఇంకా పరిశోధన ఏం జరగలేదు. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒక్కటే పెద్ద థియరీ. ఒకసారి వ్యాకోచించి తర్వాత మళ్ళీ విస్తరిస్తూ మళ్ళీ వ్యాకోచిస్తుంది. ఈ వ్యాకోచం ఎప్పుడైతే మొదలెడుతుందో మళ్ళీ ప్రీమియర్ మెటీరియల్ అని సాంద్రత అవుతుంది, మళ్ళీ అది పేలుతూ ఉంటుంది అనమాట. ఇది ఒకసారి పేలడం, మళ్ళీ విస్తరించడం, మళ్ళీ. అంతేగాని ఒక అంతం అనేది, ఒక పాయింట్ అనేది చాలా కష్టం. మనం ఎలా రీసెర్చ్ చేస్తూ ఉన్నాము గ్రహాంతరవాసుల కోసం, గ్రహాంతరవాసులు మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీలో కాబట్టి వాళ్ళు మనల్ని ఎప్పుడో కనిపెట్టేశారు అనే థియరీ కూడా ఉంది. కొన్ని సినిమాలు కూడా వచ్చాయి దీనికి సంబంధించి. ఏమంటారు? దీని మీద చాలామంది సైంటిస్టులు చెప్తారండి గ్రహాంతరవాసుల మీద, యూఎఫ్ఓల మీద. గ్రహాంతరవాసులు 2 రకాలుగా ఉండొచ్చు. మనకంటే చాలా అసలు టెక్నాలజీ లేకుండా ఆది మానవుల్లా ఉండొచ్చు, లేదా మనకంటే చాలా జెన్ఏ హెడ్ ఉండొచ్చు. మనం ఏదో 6th జన్ 4th ఇండస్ట్రియల్ అంటే వాళ్ళు 100వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉండొచ్చు. మనకంటే ఆధునిక ఆయుధాలు కనిపెట్టవచ్చు. ఇంకా మనం కొన్ని గ్రహం మీదకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం, ఈ చంద్రుడి మీదకి మనుషులు పంపించడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నాం ఒక్కోసారి. వాళ్ళు ఏంటంటే నక్షత్ర మండలాలు కూడా దాటి వెళ్ళే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. సో ఆ విధంగా ఏంటంటే కొన్ని ఇప్పుడు చైనా కూడా రీసెంట్గా పెడుతుందన్నమాట. వాళ్ళ నుంచి ఈ లేజర్స్ ద్వారా కొన్ని సిగ్నల్స్ తెప్పించుకోవడం అక్కడికి. అలాంటి ఆనవాళ్ళు మన దగ్గరకు వస్తున్నాయి. కానీ మన టెక్నాలజీ, కొంతమంది అంటారన్నమాట, మన టెక్నాలజీ గ్రహాంతర వాసులు పంపించే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేంత టెక్నాలజీ లేదని అంటారు కొన్నిసార్లు. అందువల్ల చెప్పలేం. కానీ ఒక్కటైతే సుస్పష్టమండి, అదేంటంటే ఈ అనంత విశ్వంలో మనమైతే ఒంటరోళ్ళం కాదు. ఇది సైంటిస్టులు పూర్తిగా నమ్మేది. అది నమ్మే ఇంత పరిశోధన జరుగుతుంది. ఈ హకిన్స్ అని ఐన్స్టీన్ వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, ఈ అనంత విశ్వంలో తప్పనిసరిగా వేరే గ్రహాలు ఉన్నాయి. మన సౌరమండలంలోనే మనం ఇంత సమృద్ధిగా ఉన్నప్పుడు ఇలాంటి నక్షత్రాలు కొన్ని బిలియన్ ట్రిలియన్స్ ఉన్నాయన్నమాట. ఎన్నో పాలపొంతలు, ఈ పాలపొంతలే బిలియన్స్ ఉన్నాయి. సో సౌరమండలం దాటి ఇప్పుడు నిక్కి మధుసూదన్ కనిపెట్టినట్టు సౌరమండలం దాటి మనకి వీళ్ళు ఉండొచ్చు. అందువల్ల తప్పనిసరిగా గ్రహాంతర వాసులు ఉన్నారు. ఏదో ఒక రోజు భూమి మీద వాళ్ళని మనం చూస్తాం, మనం వాళ్ళు చూస్తాం. కానీ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఎలా అనేది పెద్ద ఇష్యూ అన్నమాట.